24వ వచనం. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. అందమంతయు గడ్డి వలె ఉన్నది. జాగ్రత్తగానండి. సర్వ శరీరాలు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. ఎండును జాగ్రత్తగానండి. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. జాగ్రత్తగానండి. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా. సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, చదవబడిన వర్తమానమును దీవించు, వాక్యమును దీవించు. వాక్యముతో మాట్లాడుతుండగా నీవే గొప్ప వెలుగును ప్రకాశింపచేయమని ప్రభువైన యేసు నీ గడియ వర్తమానికుల్లో ఉండి నువ్వు ఏ వెలుగును ప్రకాశింపచేసావో అదే మాలో నింపమని ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. కూర్చోండి. వస్తది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుని నామం స్తుతి కలుగును గాక. వింటున్నారా అందరూ? ఒకసారి చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును. సర్వ శరీరులు ఎలా ఉన్నారు? సర్వ శరీరాలకు ఏమై ఉన్నాడు ఆయన? చూడండి, సర్వ శరీరాల గురించి మాట్లాడుతున్నాడు. గడ్డితో పోలుతున్నాడు. సర్వ శరీరం ఏమై ఉన్నది? గడ్డి పోలి ఉన్నది. అయితే చూడండి, దీనికి అర్థం దేవుడు ఏం మాట్లాడుతాడంటే, గడ్డి పువ్వు అయి ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అంటే సర్వ శరీరాలు ఏమవుతారు? రాలిపోతారు. అయితే నువ్వు నేనైతే ఏమై ఉన్నావు? అయితే ఇక్కడ ఎత్తున్నాడు, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. అంటే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మరి మనం ఏమై ఉన్నాం? ప్రభు యొక్క వాక్యమై ఉన్నాం. మరి మనం ఏంటి ఇప్పుడు? ఎల్లప్పుడూ నిలిచితము. హల్లెలూయా. విన్నారా? ఎల్లప్పుడూ నిలిచితము. చూడండి, మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఏంటి? వాక్యము నిలుచును, వాక్యం ప్రకటించబడును. హల్లెలూయా. వింటున్నారా? వాక్యం ఏమైంది? నిలుచును, వాక్యమే ప్రకటించబడుతుంది. హల్లెలూయా. చూడండి, మనము లేఖన భాగాన్ని చూసినప్పుడు మీకు అనేక విషయాలు దేవుడు బయలుపరుతున్నాడు. వాక్యము ఎవరై ఉన్నారు? నేనే. హల్లెలూయా. వాక్యము ఎలా వాక్యం అయింది? ఆయన ఆత్మగా ఉన్నప్పుడు. నీవు నేను కూడా ఆత్మై ఉన్నాం. ఆమేన్. వింటున్నారా? ఆయన వాక్యముగా ఉన్నప్పుడు మనం ఏమన్నాం? వాక్యముగా ఉన్నాం. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఆమేన్. నమ్ముతున్నారా? ఇప్పుడు ఆత్మ ఎవరిపైన కుమ్మరించబడుతుంది? ఆత్మ కలిగిన వారి మీద కుమ్మరించబడుతుంది. ఆమేన్. ఆత్మ కలిగిన వారి మీద కుమ్మరించబడినప్పుడు ఆత్మ కలిగిన వారు వెలిగించబడుతున్నారు. హల్లెలూయా. ఏమవుతున్నారు? వెలిగించబడుతున్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఉదాహరణకి యేసు పరిశుద్ధాత్ముడు శరీరం ధరించుకున్నప్పుడు యేసు ఎలిజబెతుతో మాట్లాడుతున్నప్పుడు మరియా యోహాను ఏమయ్యాడు? వెలిగించబడ్డాడు. అరణ్యములో ఆయన కేక వేస్తున్నప్పుడు అక్కడ ఏం చూసి వెళ్ళారు ప్రజలు? ఏం చూసి వెళ్ళారు?
వెలుగును చూసి వెళ్ళారు అక్కడికి. అరణ్యములో ఈ గొప్ప వెలుగు ఏంటని, ఆ గొప్ప శబ్దములో వచ్చే వెలుగు ఏంటని చూస్తాకెళ్ళారు అందరూ. హల్లెలూయా. వెలుగును చూస్తాకెళ్ళిన వారందరూ ఏమయ్యారు? పట్టబడ్డారు. అనేక మంది అరణ్యములో ఆ వెలుగే ఆ కేకలు అందరూ పరిగెత్తుకుని వచ్చారు అన్నాడు. హల్లెలూయా. చూడండి ఏమయ్యారు? వచ్చారు. బైబిల్ గ్రంథమేనా? లేఖనం చూపించారా? హల్లెలూయా. యోహాను కేక వేస్తున్నప్పుడు ఆ వెలుగు ఏంటి? అది చూస్తాకు వచ్చారు. అది చూస్తాకు వచ్చాను. అప్పుడు అంటున్నాడు, సర్ప సంతానమా. ఎవరు అక్కడ ఏం చెప్తున్నాడు? వెలుగును చూస్తాకు వచ్చారు. ఏమని ప్రకటిస్తున్నాడు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడో. హల్లెలూయా. అలా పిలుస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. కరుడు పిలుస్తున్నాడు ప్రవక్త. వెలుగు ఎవరు పిలిచింది? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వెలుగు ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారు? మరలాని ఆత్మ సంబంధులు మనము. ఏ లోక ఆత్మ సంబంధం? ఈ లోక ఆత్మ సంబంధులమా? పరలోక ఆత్మ సంబంధులము. దేవుడి నామమునకు స్తుతి కలుగును గాక. మానవులా జీవించాలి, వెలుగుగా జీవించాలి. సర్వ శరీరాల వైపు చూడొద్దు. శరీరాలు గడ్డిని వారు అందం ఏమై ఉన్నది? వారి అందమంతా ఏమై ఉన్నది? గడ్డి. గడ్డి రాలును. ఆమేన్. ఎండును పువ్వు రాలును. ప్రభు ఎల్లరూ నిలుచును. ఆమేన్. మహిమ కలుగును గాక. నిలుచును. మన దేవుడు దేంతో కన్నాడు? వాక్యముతో కన్నాడు. ఏ వాక్యము? సత్యవాక్యముతో. హల్లెలూయా. వాక్యము చేత ఈ సత్యవాక్యం ద్వారా కన్నా మనల్ని మన ఏ పాలు తాగాలి? 2వ అధ్యాయము 2వ వచనం 1 కానీ చదువు. ప్రభు దయాళుడు. మీరు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ మాని కొత్తగా జన్మించిన వారే నిర్మలమైన వాక్యం వలన పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము రక్షణ విషయములో వెదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. ఏ పాలు అపేక్షించాలి? వాక్యం అనే పాలను అపేక్షించాలి. అపేక్షించడం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ పాలను తాగుతున్నప్పుడు మనకి ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకోగలుగుతాం. అర్థమవుతుందా? అంటే వాక్యము ఎంత రుచి కలిగినదో వాక్యము నువ్వు ఏమై ఉన్నావో చెప్తుంది కనుక అది రుచి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు తన వెలుగు ద్వారా తయారు చేసిన మనల్ని ఆయన వెలుగుని సృజించక మునుపు ఆయన ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెలుగుని సృజించక మునుపే ఆత్మగా ఉన్నాడు.
హల్లెలూయా. ఆ వెలుగులో నుంచి సమస్తమును సృజించాడు. ఆ వెలుగులో నుంచి సమస్తము సృజించిన వాటిలో మనలను ప్రథమ ఫలముగా పెట్టాడు. ఎలా పెట్టాడు? అదేంటి? లేదండి, ఆయన చేసిన వాటన్నిటిని ఆయనే మొదటివాడు. ఆయన చేసిన వాటి అన్నిటికీ ఎవరు మొదటివారు? ఆయనే. ఆయనలో వచ్చిన మనము కూడా అక్కడ ప్రథమ ఫలముగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే వాటన్నిటికంటే మొదటి వారు ఎవరు? మనం. ఈ మొదటి వారిలో నుంచి ఆయన ఏం కోరుకున్నాడంటే మొదటగా దేవునికి స్థానం అడుగుతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆయనకి మొదటి వాడిగా పెట్టుకున్నాడు. ఆయన మనలను, ఆయన స్థానమును చూడండి, మనకేమో మరణించేమో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టమంటాడు. దేవుడి నుంచేమో మనల్ని మొదటి స్థానంలో పెడతాడు. పట్టుకున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఆదామును సమస్తమును మొదటి స్థానంలో పెట్టి అందించున్నాడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు మొదటి స్థానంలో ఆదామును పెట్టి ఆయన వెనక నిలబడి ఆదాము నుంచి కోరుకుంటున్నాడు, నన్ను మొదటి స్థానంలో పెట్టండి. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. ఆదాము నుంచి కోరుకుంటుంది ఏంటి? నన్ను మొదటి స్థానం పెట్టు. ఆదామా, నీవు నాపై ఆధారపడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని చూడండి, ప్రథమ ఫలం అనగా చూడండి, అది మొదటి స్థానమై ఉన్నది. ఏమై ఉన్నది? మొదటి స్థానమై ఉన్నది. ఆ మొదటి స్థానంలో ఉండాల్సింది ప్రవక్త అంటాడు, దేవుని కన్నా నువ్వు దేన్ని ప్రేమించినా అది విగ్రహం అన్నాడు. ఏమన్నాడు? అది ఒక విగ్రహం అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు కదా, అది ఉద్యోగమైనా రాకపోతే, కుటుంబమైనా రాకపోతే, ఏదైనా సరే ప్రవక్త 4 విధాలుగా మాట్లాడుతుంది. దాన్ని కార్ అయినా, బైక్ అయినా, ఉద్యోగమైనా ఇలా చెప్తాడు. కానీ అది ఏదైనా సరే అది విగ్రహం అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? అంటే దేవుడు మనం కోరుకుంటుంది ఏంటి? మొదటి స్థానం. వాక్యం అనే పాలు తాగాలి. ఏమి తాగాలి? వాక్యం అనే పాలు తాగాలి. అబ్రహాము నడువంగిపోయిన ముసలివాడయ్యాడు. అబ్రహాం ఏమయ్యాడు? నడువంగిన ముసలివాడయ్యాడు. అలసిపోయాడు, బలం పొందుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏం చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. చూసారా? అబ్రహాం ముసలివాడు అయిపోయినా అబ్రహాం వాక్యమై ఉన్నాడు. అబ్రహాం వాక్యమై ఏమైనాడు? ఆయన క్రొత్తగా జన్మించిన శిశువు వలనే పోలిన వారిని. వాక్యం అనే పాలు తాగడానికి ఎవరు వచ్చాడికి? ఎల్షద్దై వచ్చాడు. హల్లెలూయా. ఎల్షద్దై వచ్చేసి అనేకమైన స్థానములు కలిగిన వాడు అక్కడికి వచ్చి అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహాం, నేను అనేకమైన స్థానములు కలిగిన వాడిని, నీకు నచ్చిన స్థానం పడికి నువ్వు తాగు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అన్ని వాక్యములు వాగ్దానములు మనయ్యే. ఏ వాగ్దానము నిలబడచ్చు. హల్లెలూయా. స్థానంలో అర్థమవుతున్నాయా? వాగ్దానములో వాక్యం అనే పాలు వాగ్దానమై ఉన్నది. నీవు ఆ వాగ్దానం బయటకు నిలబడచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాం ఆ పాలు తాగినందుకే ఇటున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా రండి. అబ్రహాము ఆ పాలను తాగినందుకు అబ్రహాం శరీరం మారింది. ఏం మారింది? ఏం మారింది? నడువంగినోడు సాయితం కుర్రలా తయారాడు. ఎలా తయారాడు? కుర్రవాళ్ళలా తయారాడు. నడువంగిపోయి శ్రీధర్మం కోల్పోయిన శారా ఏమైంది? యవ్వన కాల స్త్రీగా మారిపోయింది. ఏ పాలు తాగితే? వాక్యం అనే పాలు తాగితే. పాలనగా ఏంటి? వాగ్దానములు. నీ వాగ్దానములు స్వతంత్రించుకో. అడుగబెట్టిన స్థలం అంతా నీదే ఆయన. ఏమన్నాడు? సాతానుడు ఇక్కడ నిలబడ్డా ఆయన అంటున్నాడు, ఈ స్థలం నాది, ఇక్కడి నుంచి వెళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి? సాతానా, ఈ స్థలము నాది,
భూమి మీద ఒక్కటి లేనప్పుడు నేను పలకబడిన మాట ద్వారా దాన్ని సూచించి ఉన్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో ఒక అవయవమై ఉన్నాను. సాతానా ఇక్కడి నుంచి వెళ్ళు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా రండి. చాలా మంది దేవుని ఆత్మతో నింపబడి దేవుని చిత్త ప్రకారంగా నడుచుచు చిన్న చిన్న బలహీనతల వల్ల మనం తొట్టెళ్తూ ఉంటాం. చిన్న చిన్న బలహీనతలు ఊపుతూ ఉంటాం. ప్రవక్త అంటాడు, ఆ బలహీనత వచ్చి నేను ఊపింది ఎందుకు తెలుసా? దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఆ బలహీనతలు వచ్చి మనం ఊపుతాయంట, ఇలాగ ఊపుతాయంట. ప్రవక్త అంటాడు, నది సముద్రంలో అనేకమైన చెత్త ఉంటుందంట. ఏముంటది? చెత్త. చెత్త అంటారు, చెత్తే కదా. ఏదో చెత్త అంటారు, ఏమో వేస్ట్ అంటారు. చెత్త అనుకుంటున్న మాట అయితే చెత్త తుక్కు. హల్లెలూయా. అది నది నిండా ఉన్నప్పుడు గాలి లెగుతుందంట. విపరీతంగా లెగుతుందంట గాలి. గాలి లెగిసి ఆ నదిని గాలి బలవంతంగా నెడుతుందంట. ఇలా వెళ్ళాడుతుంది. ఇలా నెట్టిన దెబ్బకి ఆ అల ఊగుతా ఉంటుందండి అది. ఇక్కడ అప్పుడు దాకా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంట, కదలదు. బా ఎంత బాగుందో అనిపిస్తుంది. చెత్త కూడా అలా ఉంటుంది, పేరుకుపోయి ఉంటుంది. అస్సలు కదలలేదు, ఇంకా పేరుకుపోయి ఉంటుందంట. అస్సలు కదులుతున్నది, ఇంకా పేరుకుపోద్దంట. అప్పుడు దేవుడు ఒత్తిడి తీసుకొస్తాడంట నదికి. హల్లెలూయా. గాలిని తీసుకొచ్చి ఒత్తిడి పెడతాడంట. ఒత్తిడి పెట్టగానే ఊగుతూ మేరపెడుతుందంట. ఏమైతుంది? నది ఏమైతుంది? ఇప్పుడు సముద్రం ఏమైతుంది? ఇప్పుడు ఊగుతుంది. ఇంకా ఊగుతున్నప్పుడు అంటుందంట చెత్త, గట్టిగా ఒక్కో. ఏమంటుందంట? చెత్త అంటుందంట, గట్టిగా ఒక్కో. గట్టిగా ఒక్కన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకా ఊగుతాడంట. ఇంకా ఊగుతా ఉంటాడంట. ఊగుతా ఉంది. ఓ అలలు ఎత్తున్నాయి. చెత్త అలతో పడలేసి పడతాడు కింద. చెత్త అలతో పడలేసి పడతాడు కింద. ఒక ఊపి 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 తీసుకెళ్ళంట. ఈ చెత్తనంతా తీసుకెళ్ళి ఓడి పడతారు. హల్లెలూయా. ఎందుకు శోధన వస్తుంది మనకి? ఎందుకు మనం ఊగుతుంటాం? ఎందుకు మనం ఆత్మీయ జీవితంలో ఎదిగి ఒకసారి అలా ఆలోచిస్తాం? అప్పుడే చెత్త వస్తుంది. ఎందుకు? మనకి కొంత చెత్త అడ్డుంటుంది. ఆ చెత్తను ఏం చేస్తాడు దేవుడు? తీసివేయడానికే ఆ పరిస్థితి. హల్లెలూయా. వింటున్నారా? కానీ అంతరాత్రాన్ని మన ఆత్మీయ జీవితం మీద పాడైపోదు. అంతమాత్రాన్ని మన ఆత్మ వెనకబడిపోలేదు. హల్లెలూయా. ఒక ఒత్తిడి ఒక విజయానికి సాదృశ్యమైన ప్రవక్త. హల్లెలూయా. ఒక అలజడ అక్కడ ఉన్న పరిస్థితులను మార్చడానికి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చాడు ప్రవక్త. హల్లెలూయా. అందుకే చూడండి, మనము ఎక్కడున్నాం? ఆయన మనసులో ఉన్నాం. ఎక్కడున్నాం అబ్రహాం గారు? ఎక్కడున్నాం? ఆయన మనసులో ఉన్నాం. ఆయన మనసులో ఎలా ఉన్నాం? చూడండి, ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు దేవుడు. అవ్వను తీసుకొచ్చినప్పుడు అవ్వతోటి ఆదాము ఏమని మాట్లాడుతున్నాడు? నా శరీరములో శరీరం నువ్వు, నా మాసములో మాసానవి, నా ఎముకల్లో ఎముకము నువ్వు నాలోంచి తీయబడిన దానివే, నువ్వు నా దానివే అంతే. ఆ మాటకు అవ్వ నేను కాదు అందా? నేను కాదు లేదు అనలేదు. ఎస్, అది నిజం అన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. యేసు కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ జంతువు కలిగిన వ్యక్తి ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు పిలిచినప్పుడు యోహాను ఏమన్నాడు? నేను కానన్నాడా? ఎగిరికి ఏం చేస్తున్నాడు? నా పని అంతా ఇదిగో, నేను నీ మార్గములకు ముందుగా వెళ్ళవలసిన దూతనే. ఈ పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మతో యోహాను నింపినప్పుడు యోహానికి తన బాధ్యతలు గుర్తొచ్చినాడు. హల్లెలూయా. యోహానికి తొందర అయినప్పుడు కడుపులో ఎగురుతున్నాడు ఇలాగా. ఎందుకు? నా ప్రభువు పొత్తు గొడుపులో ఒక స్త్రీ గర్భమును
అద్దెకి తీసుకుని అందులో ఆయన సృజించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సృజించబడి నన్ను మేల్కొల్పాడు. హల్లెలూయా. దేవుని నామమున కలుగును గాక. బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుడు 6 నెలలు గర్భిణితో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు 6 నెలలకి దేవుడు ఆ పరిశుద్ధాత్మతో తాకాడు యోహాను గారిని. మరి యోహాను గారి పరిచర్య ఎన్ని సంవత్సరాలు? దేవుడు కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా రండి మాటలన్నీ కూడా. ఆమేన్. హల్లెలూయా. మరి గొప్ప పరిచర్య చేశాడు యోహాను గారు. ఎన్నాళ్ళు పరిచర్య చేశారు? రాబోయే దినాలు ఎన్ని మీకు చూపిస్తాను. హల్లెలూయా. మరి జాగ్రత్తగా మీరు ఈ విషయాలు వినండి. ఆ వ్యక్తి అలాగ దర్శించగానే యోహాను ముందుకెళ్ళాడా వెనక్కి వచ్చాడా? చెప్పాలి. యోహాను ముందుకెళ్ళాడా వెనక్కి వచ్చాడా? కడుపుల్లో ఎగరడం ప్రారంభించాడంట బయటికి రావడానికి. ఎక్కడికి? బయటికి రావడానికి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బయటికి వచ్చి ఏం చేయాలి? నా ప్రభువు వచ్చి ఉన్నాడు, తన మార్గమును సరళము చేయే దూతను నేను. ఆమేన్. మీరంతా ఎవరు? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా మీరు విషయాలు వినండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట అన్నాడు. దేవుని దూత ప్రవక్త దగ్గరికి వచ్చి నువ్వు బోధిస్తున్న వర్తమానమును వారు నమ్మేటట్టుగా, లేదా నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తి నిన్ను నమ్మేటట్టుగా చేసుకోమని చెప్పాడు. ఏంటది? నీవు జీవంగల దేవుని సేవకుడివని, నువ్వు జీవంగల దేవుని ప్రవక్తవని, నీ నోటిలో వస్తున్న మాట వాక్యమని వారు నమ్మేటట్టుగా చేయమన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేను వారి హృదయ రహస్యాలు నీకు బయలుపరుతానని చెప్పాడు. వింటున్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకులను చెప్తున్న నిత్య జీవం గల మాటలు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? యోహాను గారు అప్పుడు దాకా అలాగే ఉన్నాడు. యోహాను గారికి ఇదే పరిశుద్ధాత్మ తాకినప్పుడు తన కుడి చేతులు పైకి లేచినాయి, తన చిన్ని కాళ్ళు పైకి లేచినాయి. అందుకే ప్రవక్త అంటాడు, వాక్యమును తాగుతున్నప్పుడు నువ్వు వేలవేయచ్చు, ఎగిరి గెంతులు వేయచ్చు, అది నీ యొక్క అన్నాడు ఆయన. ఎక్కడి నుంచి తీసుకున్న ప్రవక్త? గర్భములో ఉన్న శిశువుల నుంచి. హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నావు ఇప్పుడు? దేవుడు నన్ను ఎగరమన్నాడు ప్రవక్త. నీ గురించి వాక్యం మాట్లాడుతున్నప్పుడు మృతతుల్యంగా పాడున్నాడు. ఎవడో ఏంటో తెలియని పరిస్థితిలో. ఎవరు? యోహాను గారు మృతతుల్యంగా పాడున్నాడు అంటే అతని పని అతనికి అర్థం కాని స్థితిలో అలా ఉన్నాడు. అలాగా ఎప్పుడైతే యేసు అతనికి వెలుగు వచ్చేసింది, ఇంకా అతనికి వెలుగు వచ్చేసింది, ఇంకా మెలుగు వచ్చి గెంతులేస్తున్నాడు నీకు లోపల. ఏమని? నా పని ప్రారంభమైంది. హల్లెలూయా. మేల్కొల్పాడు దేవుడు. ఈ రోజు మరల మేల్కొల్పుతున్నాడు దేవుడు. నేను నన్ను మేల్కొల్పుతున్నాడు ఆయన. నీవు భూ సంబంధమైన వ్యక్తివి కాదు. ఈ లోకంలో ఉన్న అందములు అన్ని కూడా గడ్డి పువ్వుని పోలినవే. సర్వ శరీరంలో దాన్ని పోలి ఉన్నారు. కానీ నీవైతే నిత్యము నిలుచుండే నా వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగానండి. చూడండి, ఒక వర్తమానం ఈ మాట రాయబడి ఉంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అవిశ్వాసము నుండి పూర్తిగా వేరు చేయుటకు దేవుడు వాక్యము పిలుచుచున్నది. ఏంటి? అవిశ్వాసము నుండి పూర్తిగా వేరు చేయుటకు దేవుని వాక్యము
పిలుచుచున్నది. 1964 దీన్ని బోధించారు ప్రవక్త గారు. నేను ఇందులో ఒకలా ఉంటుంది అనుకుంటా, మరి నాకైతే తెలీదు. మెసేజ్ అప్పు సెల్ ఫోన్ కూడా లేదు మన దగ్గర. అయినా సరే మీరు సహకరించండి. 1964 అందరు తీసుకున్నారా? దూరంగా వేసుకోండి కూర్చి. హల్లెలూయా. ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు? ఇదే 1964 0121 ఆది కాండం అని చూడండి. అక్కడ ఆది కాండం, ఇందులో పుస్తకంలో ఆది కాండం 1:3 వచనం ఉంది. ఇందులో కూడా చూడండి. 3వ పేరాలు ఇచ్చారు. కరెక్టేనా? ఆది కాండం 13వ అధ్యాయం నుండి చదవవచ్చు. 5వ వచనం. 1:3 13వ అధ్యాయము 5వ వచనం. ఆదిలో ఆది కాండం 1:3. ఆదిలో ఆది కాండము 1:3. దాన్ని మనం కనుగొందాము. భూమిని చీకటి కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు ఆ వెలుగు మంచిదైనట్లుగా చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చూడండి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. కాబట్టి దేవుని వాక్యము ఆది నుండి వెలుగును చీకటి నుండి వేరు చేయుచున్నది. హల్లెలూయా. ఆది నుండి వెలుగును ఏం చేస్తున్నాడు దేవుడు? చీకటి నుండి వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. బ్రదర్ ముందుకు వెళ్దాం. ఈ రోజు వరకు అంతే. ఈ రోజు వరకు కూడా చెప్పండి. ఈ రోజు వరకు ఆమేన్. హల్లెలూయా. గత రాత్రి యేసును గురించి నేను చెప్పాను. ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, ఏనండి ఇక్కడ ఆయనకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు చేసిన కార్యాన్ని చెప్పాను. ఆయన తల్లి ఇక్కడనండి, ఆయన తల్లి పొరబడినది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. యేసుక్రీస్తు ఎవరి వల్ల జన్మించాడు? యోసేపు వలన జన్మించాడా? హల్లెలూయా. వాక్యములాగా మాట్లాడుతుంది. దేవుని ఆత్మ ఎందుకొరకు వచ్చాడో దాని వరకు మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, ఆయన తల్లి పొరబడినది. మరియు నేను నీ తండ్రియు కన్నీటితో నిన్ను ఎదుగుచున్నాము. ఇక్కడ చూడండి బ్రదర్, ఆయన తల్లి అనగాడు. ఆయన తల్లి పొరబడినది. ప్రజల ద్వారా దేవుని తల్లిగా పిలువబడినది. ఏంటి? ఆయన తల్లి పొరబడినది, ప్రజల ద్వారా దేవుని తల్లిగా పిలువబడినది. హల్లెలూయా. బ్రదర్, మరియు నేను నీ తండ్రియు ఏమనుంది? నేనును నీ తండ్రిను కన్నీటితో నిన్ను వెతుకుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం మాట్లాడుతుంది అక్కడ. వాక్యం పరిశుద్ధాత్మ శరీరధారిగా ఆయన ఏ పని కొరకు వచ్చాడో ఆ పనిని తిరిగి మరలా కనిన తల్లితో మాట్లాడుతున్నాడు. ఆమెకి అది తెలుసు కనుక ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీ తండ్రిని కన్నీటితో నిన్ను వెతుకుతున్నాము. ఆ స్త్రీ ఎట్లు చెప్పినదో చూడండి. వాక్యమై ఉన్న ఆయన వెంటనే ఎలాగైనా కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాక్యమై ఉన్న ఆయన వెంటనే నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా? చూడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో జన్మించాడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముని శరీరమే యేసుక్రీస్తుని గుడారం
మీద వచ్చేనని సంగతి మీకు తెలియదా? నా జనులను తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధాత్మగా ఉన్న నేను, జలములపై అల్లాడిన ఆత్మగా ఉన్న నేను శరీరధారిగా వచ్చి నా ప్రజలను విమోచించడానికి వచ్చానని నీకు తెలియదా? హల్లెలూయా. ఎందుకు యోసేపు నా తండ్రిని పిలుస్తున్నాడు అక్కడంతే? హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుని నామ స్తుతి కలుగును గాక. దేవుని నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ప్రవక్త విలియం మేరన్ బ్రహ్నాం గారు ఆయన ఒక వర్తమానంలో చెప్పాడు, అది నాకు రావట్లేదు. ప్రవక్త విలియం మేరన్ గారు తన కుటుంబీకులతో అతను వేరు చేసుకుంటున్నాడు. నేను అక్కడ వారికి పుట్టిన వాడిని కాను అని వేరు చేసుకుంటున్నాడు. ఏం చేస్తూ ఏమంటే అక్కడ తన తండ్రిలో వచ్చిన వాడు అయినను అక్కడ వేరు చేసుకుంటాడు. కాను నేను ఏమంటున్నాడు? ఇప్పుడు నా తండ్రి ఎవరో నాకు తెలిసిపోయింది, అందుకని నేను అతను కన్న తండ్రిని కూడా వేరు చేస్తున్నాడు. అక్కడ నేను ఏ పనితో వచ్చానో నాకు తెలిసిపోయింది. ఈ రోజు నువ్వేమనాలా? నేనేమనాలా? హల్లెలూయా. ఏమనాలి పాస్టర్ గారు? ఏమనాలి మనం? హల్లెలూయా. ఎందుకనాలి? దేవుని పని మీద వచ్చిన పనివారు మనము, దేవుని ఆత్మతో జన్మించబడిన పిల్లలు మనము. అందుకని మనం ఈ లోకానికి ఏమై ఉండాలి? వేరై ఉండాలి. వేరై ఉండి ఏం చేయాలి? నువ్వు దేవుని పని మీద ఉండాలి. దేవుని పని మీద కాకుండా వేరే పని మీద ఉన్నావు అనుకో, నీవు ఆయన ఆత్మతో జన్మించిన వాడు కాదు. నేను చెప్పట్లేదండి లేఖనం. హల్లెలూయా. దేవుని నామ మహిమ కలుగును గాక. బ్రదర్ కిందకు వద్దాం. ఆమె ఆయనను యోసేపు కుమారునిగా ప్రకటింప చూస్తున్నది. ఆమేన్. కానీ వింటున్నారా? యోసేపు కుమారుడిగా ప్రకటించడానికి చూస్తున్నాం. ఎవరు? మరియా. దేవుని నామ మహిమ కలుగును గాక. కానీ అక్కడ ఆయన యోసేపు కుమారుడు కాదు. అయినను ఆయన యోసేపు కుమారుడు కాదు. ఒకవేళ ఆయన యోసేపు కుమారుడైనచో అతనితోనే ఉండును. ఒకవేళ యోసేపు కుమారుడు అయితే అతనితోనే ఉండాలి. కానీ ఆయన తండ్రితోనూ ఆయన పని మీదను ఉండను. ఆయన తండ్రితోనూ. హల్లెలూయా. పిలుపుతో ఏం మాట్లాడాడు? పిలుపు, నేను ఎంతకాలం నీతో ఉన్న నా తండ్రి నాలో నువ్వు చూడలేదా? హల్లెలూయా. ఏమంటాడు? ఆయన తండ్రితోనూ ఆయన పని మీద ఉండెను. తండ్రి ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కుమారుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇదిగో కుమారుడు. హల్లెలూయా. ఈ శరీరం దేని వల్ల పెట్టబడింది? తండ్రి పని కొరకు. ఎవరి పని కొరకు? తండ్రి పని కొరకు. ఎందుకు? పరిశుద్ధాత్మ శరీరధారిగా వచ్చి పరిశుద్ధాత్మతో ఉన్న పిల్లలను, ఆత్మ సంబంధమైన పిల్లలను విమోచించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? శరీర సంబంధమైన ఆలోచనలకు ఏం చేయాలి? ఏం పెట్టాలండి? ఆపాలండి. ఎందుకు? ఈ జీవితము గడ్డిని పోలి ఉందన్నాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. చదవండి బ్రదర్, కొద్ది కిందకి వెళ్దాం. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ సరిదిద్దును. కాబట్టి వాక్యమై ఎల్లప్పుడూ సరిదిద్దును. మరి ఎల్లప్పుడూ సరిగానే ఉండును. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఆయన తన తండ్రితోనూ ఆయన పని మీద ఉండును. కాబట్టి వాక్యము ఎల్లప్పుడూ సరిదిద్దును. వాక్యం ఏం చేస్తుంది? సరిదిద్దును. వాక్యం ఏం చేస్తుంది? వాక్యాన్ని సరిదిద్దును. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? హల్లెలూయా. ఆశ గారా చెప్పాలి, ఆశ గారికి ఏ సంబంధం లేదు. హల్లెలూయా. వాక్యము సరిదిద్దుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ సరిగ్గానే ఉండును. వాక్యము ఎల్లప్పుడూ ప్రతి తప్పును సరిదిద్దును. ఒక మనుషులు సాధ్యమేనా?
మీ పాస్టర్ గారు అనుకున్నారు కాక నాకు ఏం సంబంధం లేదు, నేను మీకులాగే మనుషుని, కేవలం ఒక పాత్రను మాత్రమే. హల్లెలూయా. మీరు వింటున్నారు, నేను వింటున్నాను, నేను కూడా ఇక్కడ సరిదిద్దుపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ చెప్తున్నాడు 8వ పేరా, దేవుడు భూమిని వాడుకొని ఉన్నాడు. దేవుడు భూమిని వాడుకొని ఉన్నాడు, అది పూర్తిగా చీకటిలో ఉండును. దేవుని ఆత్మ ఇలాగను పలికెను, వెలుగు కలుగును గాక. దేవుడు ఏం చేశాడు? దేవుడు అందులో 5 ఉందా? ఇందులో 8. దేవుడు భూమిని వాడుకొనే దేవుడు భూమిని వాడుకొనేను, అది పూర్తి చీకటిలో ఉండెను. ఇది పట్టుకోండి మాట. దేవుడు భూమిని వాడుకోనుకున్నాడు, అది పూర్తి చీకటిలో ఉండెను. అది ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవుని ఆత్మ ఇలాగను పలికెను, దేవుని ఆత్మ ఇలాగ పలికెను, వెలుగు కలుగును గాక. ఆమేన్. మరియు ఆయన చీకటిలో నుండి వెలుగును వేరు చేశాను. ఆయన చీకటిలో నుండి వెలుగును వేరు చేశాడు. ఆయన అప్పటి అలాగే చీకటి నుండి వెలుగును వేరు చేయుచునే, ఆయన అప్పటి నుండి అలాగనే వెలుగును చీకటిలో నుంచి వేరు చేస్తున్నాడు. యోహాను గారు, తన తల్లి భూమి ఉన్నది. యోహాను గారు ఎక్కడున్నాడు? భూమిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు చీకట్లో ఉన్న ఆయనకి ఏం చేస్తున్నాడు? వెలుగునిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. చూడండి, ప్రతి కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? చీకటి నుంచి వెలుగుని, అంటే చీకటిలో నుంచి వెలుగుని ఏం చేస్తున్నాడు? ఆయన వేరు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము ఆదిలో నీటిని భూమిని కూడా వేరు చేశాను. దేవుని వాక్యము ఆదిలో నీరు భూమి నుండి వేరు చేశాను. దేవుడు పలకగా నీరు భూమి నుండి వేరాయను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు పలకగా నీరు భూమి నుంచి వేరైందంట. దానికి ఆయన ఒక కారణం ఉన్నది. మాట పలుకుటకు ఒక ఉద్దేశం లేకుండా, మాట పలుకుటకు ఉద్దేశము లేకుండా దేవుడు ఎన్నడను మాట పలకడు. ఆయన నీ వంటి వాడు నా వంటి వాడు కాదు. ఆయన నీ వంటి వాడు నా వంటి వాడు కాదు. ముఖ్యంగా నా వలె అనేక బుద్ధిహీనపు మాటలు పలుకువాడు కాదు. ప్రవక్త అండి ఆ మాట పలుకుతుంటా. ప్రవక్తను ఏమంటున్నాడు? ప్రవక్తను ఏం పోల్చుకుంటున్నాడు? నా వంటి బుద్ధిహీనమైన మాటలు పలికేవాడు కాదు. ఈరోజు నువ్వు నేను ఒప్పుగలుగుతారా? ప్రవక్త అన్నాడు. అతను ప్రవక్త ఒక లారీ ఒక పసిపిల్లవాడి మీద ఎత్తుకెళ్ళిపోతే ముద్ద కింద అయిపోయాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే జనాలందరూ చూస్తున్నారంట. ఆ లారీ ఎక్కేసిన కుమారుడు అతనికి సంబంధించిన బంధువుడు స్నేహితుడు చూస్తున్నారంట. కానీ అక్కడ మోకరించి రోడ్డు మీద ప్రార్థన చేస్తుంటే అతని కాళ్ళు చేతులకు చేతులు పట్టక అత్తం అన్ని అతికిపోయి లేచి కూర్చున్నాడు. విన్నారా? లేచి కూర్చోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతం చూసి దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. కానీ అక్కడ రాయబడి ఉంది, అంత అద్భుతం పొందిన వ్యక్తి ఇప్పుడు కూడా రక్షణ పొందలేదు. ఏంటి? హల్లెలూయా. అంత గొప్ప ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా వంటి బుద్ధిహీనమైన మాటలు పలుకువాడు కాదని. ఎంత దీనత్వం అండి! ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన! ఎంత క్రీస్తు స్వరూపంలోకి వస్తున్నాడు! ఈ రోజు శ్రీమతి యేసుక్రీస్తుగా పిలవబడుతున్న మనము ఎంత తగ్గించుకోవాలి? ఎంత దీనత్వంలో రావాలి? ప్రవక్తను చేర్చుకున్నాడు. ప్రవక్తను ఫలం పొందాలి కదా. ఆ ఫలము పొందుతున్నావా? హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజు శరీరంలో నువ్వు వేరు కావాలి. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఉద్దేశాలు అవి గడ్డి పువ్వులే ఉన్నాయి. హల్లెలూయా.
శరీర సుఖము కలిగిన ప్రతి పని వ్యర్థమైనదని పరిశుద్ధ గ్రంథము చలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. వింటున్నారా? శరీర సంబంధమైన ప్రతి పని కూడా అది వ్యర్థము. దేవుడు నిన్ను నన్ను సృజించాడు కాబట్టి ఆయన నిన్ను నన్ను పోషించగలడు. తన వాక్యముగా తన పోలికలో తన ఆత్మ కలిగిన కార్యములతో నిలబడినప్పుడు నిన్ను ఆయన పోషిస్తాడు. అందుకని అదే నీ పూర్తి బాధ్యతని దాంట్లోకి వెళ్ళిపోకండి. దాంట్లో నుంచి బయటికి రండి. దాంట్లో నుంచి బయటకు వచ్చి అసలు నీ జన్మం ఎట్లా కన్నాడో దేవుడు, అసలు నీ పని ఏంటి, నువ్వు దేని కొరకు భూమి మీద చేయబడ్డావు, 7వ ముద్రలో ఎందుకు నువ్వు తెరబడ్డావు, ఆ తెరబడిన పుస్తకం నుంచి నీ పేరు ఎందుకు పిలవబడుతుంది, దేవుని పని నువ్వు చెయ్యాలి గనుక, దేవుణ్ణి సంతోష పెట్టేవాడిగా ఉండాలి గనుక. యేసు వాక్యమై ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండవాలని నీకు తెలుసు కదా. 24 గంటలు మనకు టైం. 24 గంటల్లో ఒకసారి తూక వేసుకోండి మీ పనులు. దేవుని కొరకు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? అర్ధగంట, పావు గంట, గంట, 2 గంటలు. ఎన్ని గంటలు పని చేస్తున్నారు నాకు తెలియదు. కానీ దేవుడు కోరుతున్నాడు, మీరు నా పని కొరకు చేయబడి ఉన్నారు. యేసు పలికాడంటే మనం పలికడేనా? ఆమె ఎంత చెప్తారు? ప్రభు అయిన యేసు పలికాడంటే మనం పలికినట్టేనా? రావట్లేదేంటి? యేసులో భాగానమేనా? యేసుక్రీస్తు భార్యవేనా? ఆయన కలిగిన నీయే కదా, అదే కదా. ఇప్పుడు ఆయన పలికాడు, ఆ మాటలో కూడా భాగం ఉందా లేదా? హల్లెలూయా. ఆ మాటలో కూడా భాగం ఉంది మనకి. అందుకని చెప్తున్నాడు చూడండి ఇక్కడ కొద్దిగా త్వరగా పెద్ద. దేవుడు ప్రతి మాటను ఒక అర్థముతో పలుకును. దేవుడు ప్రతి మాటను ఒక అర్థముతో పలుకును. ఒక దానిని సాధించుటకు ఆయన ప్రయత్నించును. ఏనండి, ఒక దానిని సాధించడానికి అతను దాన్ని ప్రయత్నించును. ఆయన తన మాట ద్వారా దాన్ని సాధించును. ఆయన తన మాట ద్వారా దాన్ని సాధించును. అదేం చేయవలని ఆయన చెప్పును, దాన్ని సరిగ్గా అది చేయను. అది ఆ మాట ఆయనలో నుంచి ఏదైతే పలుకుతాడో ఆ మాట అదే చేస్తా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట మరలేదా మీరు? ఆయనలో నుంచి వచ్చిన మాట ఏదైతే వస్తుందో ఆ మాట ఏది తప్పుపోకుండా అదే చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? అదే చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రాదా? ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఆయన ఏ విధంగా మాట్లాడతాడు చూడండి. ఇప్పుడు వెలుగు కలుగును గాక. ఇప్పుడు వెలుగు కలుగును గాక ఆయన దేవుడు చెప్పినచో అక్కడ వెలుగు అనేది కలుగని ఎడల అది దేవుడు చెప్పినది. ఇప్పుడు వెలుగు కలుగును గాక అని పలికిన ఎడల అక్కడ వెలుగు కలగనొచ్చు, దేవుడు చెప్పినది కానట్టే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇక్కడ ఏదో చెప్తున్నాడు దేవుడు. ఎవరికో మనకు వెలుగు అవసరత ఉన్నది. మనము వెలుగుతో జీవించాలని కోరుతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పిన ఎడల తాను చెప్పిన దాని పక్షము ఆయన వహించును. ఆమేన్. చెప్పిన దాని పక్షము ఆయన వహించును. ఆమేన్ చెప్తారా? నేనే ఇప్పుడు దేవుని ఆత్మయ్య ఉన్నాను, దేవుని వాక్యమై ఉన్నాను. దేవుని వాక్యం కొరకు నేను నిలబడ్డాను. ఏమొచ్చింది? నిలబడ్డాను. నిలబడినప్పుడు వాక్యం దాని రక్షణ వహిస్తుంది. దేవుడు ప్రవక్త చెప్పాడు ఇలాగని వాక్యం పక్షంగా నువ్వు నిలబడితే వాక్యమై ఉన్న దేవుడు పలికిన దేవుడే నీ పక్షం నిలబడతాడు.
ఆమేన్ హల్లెలూయా. ఆయన పలకబడే మాటే ఆయనై ఉన్నాడు. ఆ మాటను నువ్వు నమ్మితే నీ పక్షంగా ఆయన నిలబడతానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. విన్నారా బ్రదర్? మరి ఎప్పుడైతే దేవుని వాక్యము రుజువు చేయబడినదో వాక్యము రుజువు చేయబడినది అదే వెలుగు. ఇప్పుడు వాక్యం దానంతటా అదే వెలుగు కానేరదు. వాక్యము దానంతటా అదే వెలుగు కానేరదు. మరలా చెప్తున్న మాట, వాక్యము తానంత తానే వెలుగు కానేరదు. హల్లెలూయా. రుజువు చేయబడినప్పుడే వెలుగు. అది రుజువు చేయబడినప్పుడే వెలుగవును. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నాం మనము. ఇప్పుడు నువ్వు వాక్యానివే. ఇప్పుడు వెలుగు కావాలి. వెలుగు కావాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు వాక్యముతో నిలబడాలి. నమ్మి వాక్యముతో నిలబడినప్పుడు వెలుగు కలుగునుగాక అన్నవాడు నీలో ఉదయిస్తాడు. ఆయన అప్పుడు ఏమైతావు? రుజువు చేయబడతావు. హల్లెలూయా. ఏం చేయబడతారు? రుజువు చేయబడతారు. వెలుగు కలుగును గాక అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ వెలుగు కలగనిచో అది దేవుని వాక్యము కాదు. అది దేవుని వాక్యం కాదు. అయితే వెలుగు భూమి మీదకి ఉద్భవించినప్పుడు వాక్యము రుజువు చేయబడ్డ చూడగలము. ఆమేన్ హల్లెలూయా. ఏ వెలుగై ఉండేను. ఇప్పుడు ఈ రోజు దేవుడు ఒక వాగ్దానం చేసిన ఎడల ఆ వాగ్దానం రుజువు చేయబడినప్పుడు అప్పుడు అది వెలుగుగా ఉండను. అది అప్పుడు వెలుగుగా ఉండను. అదే ఆ దినము యొక్క వెలుగు. అదే ఆ దినము యొక్క వెలుగు. ఆ దినము ఎవరు రాక్త? ఆ దినము యొక్క వెలుగు వాక్యం. ఇక్కడ మాట్లాడే మన గురించి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఇదిగో ఈ వెలుగు గురించి మాట్లాడుతున్నాం. మనమంతా ఏమై ఉన్నాం? ఆ వెలుగై ఉన్నాము. ఈ వెలుగు రుచిపడానికి నువ్వేం చేయాలి? వాక్యం అనే పాలు తాగాలి. వర్తమానికుడు ఇచ్చిన వర్తమానతో నిలుచుండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వేమైనా ఏం చేయబడతావు? రుజువు చేయబడతావు. నేను అందరు నెట్టేశారా? నెట్టేనియండి. తోసేశారా? తోసేనివ్వండి. హల్లెలూయా. కానీ రుజువు చేయబడినప్పుడు నిన్ను చూసి నీవు దేవుని కుమారుడివి కుమార్తెని ప్రకటించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, రుజువు చేయబడినప్పుడు ఆ గడియ యొక్క వాక్యము రుజువు చేయబడ్డది. ఆమేన్. ఆ తర్వాత వృక్షములు పెరిగే ఒక భూమిని దేవుడు తయారు చేయబోచున్నాడు. ఆయన భూమి మీద జనులను సృజించను. ఆ తర్వాత ఆయన మాట పలికి సముద్రము నుండి జలములను వేరుపరిచాను. ఆ తర్వాత ఆది కాండంలోనే ఆయన మరణం నుండి జీవును వేరుపరిచాను. ఏనండి? ఆది కాండములోనే చేశాడు ఆయన. మరణములో నుండి జీవాన్ని వేరుపరిచాడు. అక్కడ మనము దేవుని వాక్యమును నమ్మిన ఎడల అది మనకు జీవవాక్యం అగును. నమ్మాలి. మనము దేవుని వాక్యమును నమ్మిన ఎడల మనకు జీవవాక్యమగును. హల్లెలూయా. ఎందుకంటే జీవవాక్యం ఎక్కడుంది? లోపల ఉంది. లోపల దాన్ని నమ్మితే చాలు. అది మనకు జీవవాక్యం అగును. కానీ మనము దేవుని వాక్యమును ప్రశ్నించిన ఎడల, ఇక్కడ జాగ్రత్తగా నడుచుమా, దేవుని వాక్యమును ప్రశ్నించిన ఎడల అది మరణమగును. ఇక్కడి నుంచి వస్తున్న వాక్యమును వాక్యమేనా అని ప్రశ్నించారనుకో, వాక్యమేనా మనం ఆలోచించామనుకోండి, అది ఏమన్నాడు అక్కడ? వాక్యమైన నీ స్థానాన్ని నువ్వు గుర్తించడం మానేసి వాక్యమైన అని ప్రశ్నిస్తే అదేమైతుంది అన్నాడు. గట్టిగా చెప్పండి. మరణము దేని వల్ల వస్తున్నది? వాక్యమును ప్రశ్నించిన. ఇది వాక్యమేనా వింటున్నారా? ఇది మన మంద కాదు, దేవుడు తుది కలుగును గాక. జాగ్రత్తగా రండి. ఇది వాక్యమేనా అని మనము సేవకులను చేస్తున్న వర్తమానాన్ని మనం ప్రశ్నించామనుకో, అదేమైతుంది? వాక్యాన్ని మనం ప్రశ్నించకూడదు.
ఎందుకంటే నువ్వు వాక్యాన్ని కనుక ఆ వాక్యానికి లోపడమని చెప్తున్నాడు. చదవండి బ్రదర్. కింద దేవుడు మాట్లాడాను ఏంటంట, యాదనగా దేవుడు మాట్లాడును, దాన్ని ఎవరు కాదనగలరు. దేవుడు మాటే వాక్యము, దానిని మనం ప్రశ్నిస్తే ఇంకొచ్చేది మరణం అన్నాడు. అది ఎవరైనా సరే ప్రవక్త మాట్లాడుతున్నాడు అక్కడ, ఆ మాటకు తిరిగిలేదు, ఆయన మాట మారదు. కాలములు మారిన, యుగములు మారిన ఆయన వాక్యము గతిందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమును, వాక్యమైన మనము స్వీకరించాలి, అంటే లాక్కోవాలి, దాన్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఏమవుతుంది, అది వేరే వేరే దాన్ని తీసుకోవాలి. కిందకి 16 పేర్లో వచ్చింది చెప్తాడు ప్రవక్త, అది కూడా జాగ్రత్త చదువుదాం. చూసారా మనం దేవుని వాక్యమును ప్రశ్నించిన ఎడల, చూసారా మనం దేవుని వాక్యమును ప్రశ్నించిన ఎడల అది మరణమగును, అది మరణమగును, అవ్వవలే అగుదము, అవ్వవలే అగుదము. హల్లెలూయా. అవ్వేం చేసింది, వాక్యాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు అవ్వ దేవుని వాక్యములను ఒక చిన్న భాగమును ప్రశ్నించను. అబ్బా, దేవుని వాక్యమైన చిన్న భాగాన్ని ప్రశ్నించిందంట. అందువలన ఏమాయను, మనకున్న బాధలన్నిటికీ అదే కారణమాయను. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకోవడం మానేసి వాక్యాన్ని మీదే చర్చలు జరిపి, వాక్యం మీదే ప్రశ్నలు జరిపి ఉన్నవారి పరిస్థితి అది. వాక్యము వెనుక దాగి ఉండిన ఎడల, దాన్ని విశ్వసించి ఉండిన ఎడల దేవుని యొక్క పూర్తి కవచమును కలిగి ఉన్న ఎడల. చూడండి, వాక్యం వచ్చింది, నువ్వు తీసుకో, వాక్యం వెనకాల దాగు. వాక్యం వెనకాల దాగున్నప్పుడు ఏం జరుగుతున్నాడు, కవచము, రాజు కవచము. హల్లెలూయా. కవచం వచ్చి ఏం చేస్తా, నేను కవచము కలిగి ఉన్న ఎడల ఇప్పుడున్న రీతిగా ఎన్నడూ జరిగి ఉండేది కాదు. ఈ విధముగా ఉండేది కాదు. అయితే మీరు చూడండి, అక్కడ మరణం వచ్చాను. దేనికి వచ్చింది? శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఒత్తుళ్ళు ఎందుకు వస్తాయి? వాక్యం ఎవరు? నేనే. వాక్యం ఎవరు? నువ్వే. వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వే ప్రశ్నిస్తే శోధనలు వస్తాయి అన్నట్టు. హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుడు ఒక పరిహారము కలిగి ఉండెను. మన ఎడల కనికరపడి వారి మరణమునకు ఏంటంట, వారి మరణమునకు ప్రత్యామ్నాయ మరణముగా ఒక మరణమును అంగీకరించాను. ఆయనే ఒక మరణాన్ని అంగీకరించాడు. ఎవరు? జలములపై అల్లాడిన ఆత్మ, ఆయనే మరొక మరణాన్ని ఆయన తీసుకున్నాడు అంట. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం చేసాడు. మరలా ఏదైనా జరిగిన దానికోసం ఏం చేశాడు ఆయన? అవ చేసిన పనికి ఏం చేశాడు ఆయన? మరలా ఏం చేశాడు? మరలా దాన్ని తీసుకున్నాడు అంట, దాన్ని స్వీకరించాడు. అక్కడ స్వీకరించి ఆయన ఏం చేశాడు? ఏదైనా తోటలో ఆయన మరణము నుండి జీవమును కూడా వేరు చేశాను. ఏదైనా తోటలో నుండి మరణముల నుండి జీవమును కూడా వేరు చేశాను. ఆయన తన వాక్యము ద్వారా దాన్ని చేశాను. ఆయన దాన్ని ఎలా చేశాడు? వాక్యము ద్వారా. ఈ రోజు మనల్ని కూడా లోకం అనేది దేని దాన్ని వేరు చేస్తున్నాడు ఆయన? వాక్యము ద్వారా. వాక్యము ప్రభు వాక్యం నిత్యము నిలిచెను, వాక్యమే ప్రకటించబడును. ఆ వాక్యమే కూర్చున్నాం మనం. ఏమయ్యన్నాం? నేడును ఆయన అదే కార్యం చేయుచున్నాడు. మనము కటిక చీకటిలో ఉన్నప్పుడు భూమి మీద చీకటి కమ్ముటను గురించి గత ఆదివారం మాట్లాడాను. చీకటి భూమిని కమ్ముట జల్లును ఆవరించి. చూడండి, 7 సంఘకాలంలో 7వ సంఘకాలము పూర్తిగా చీకట్లో ఉండిపోయింది. ఆ చంద్రుడి ఆకారంలో ఉన్న, సందమం ఆకారంలో ఉన్న అది ఇంత కొంచెం మాత్రం వెలుగుంటది. ఎంత ఉంటది? కొంచెం మాత్రం వెలుగుంటది. మనం ఎక్కడో తెలుసా? ఆ కొంచెం వెలుగు మనదే. హల్లెలూయా. ఎక్కడో మనం
ఆ కొంచెం వెలుగు మనదే. హల్లెలూయా. ఆ వెలుగు ఎవరి కోసం ఉందంటే మన కొరకే. ఆ వెలుగు లేకపోతే ఈ పాటికి భూమి పూర్తిగా దేవుడు మొత్తాన్ని ఆయన నూతన భూమిగా మార్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, కటిక చీకటి జనులను ఆవరించడం గురించి నేను మాట్లాడాను. కటిక చీకటి జనులను ఆవరించడం గురించి నేను మాట్లాడాను. అయితే వీటన్నిటి మధ్యలో నుండి ఆయన ఇంకను తన జీవపు వాక్యమును నమ్మువారు ఇంటున్నారా? వీటన్నిటి నిమిత్తము, వీటన్నిటి లోపల నిమిత్తము ఆయన జీవవాక్యమును నమ్మిన వారిని. హల్లెలూయా. ఎవరండి ఆయన జీవవాక్యమును నమ్మేవారు? ఇంకానే ప్రవక్త తనకు తానికి వేరవుతున్నాడు. ప్రవక్తలో నుంచి ప్రవక్త ఆత్మ వేరవుతున్నది, ప్రసంగం మారుతున్నది. వీటన్నిటిలో గుంటరించి ఆయన జీవవాక్యమును అంగీకరించిన వారిని, నమ్మేవారిని. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం కనుగొనగలిగితే, మరి ఇప్పుడు అయ్యగారు వింటున్నారా బ్రదర్? ఇప్పుడు మనం కనుగొనగలిగితే ఒక పూర్తి ఏర్పాటు ఉన్నదని, ఎప్పుడు చెప్పుచూనే ఉండెను. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఏంటా పూర్తి ఏర్పాటు? మానవ జాతికి చివరగా, మానవుని జాతికి చివరగా నిర్దేశించబడిన ఒక సంగతిని, అనగా గొప్ప కడవరి దినము రాకమునుపు మనమంతా దేవుని సన్నిధిలోకి ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చివరి వేరుపరచుట ఏం జరుగుతుంది అక్కడ? వేరు చేసేస్తున్నాడు. ఇంకా మేకలో నుండి గొర్రెలను ఆయన వేరుపరచును. మేకలో నుండి గొర్రెలను వేరు చేయను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మేకలో నుంచి గొర్రెను వేరు చేస్తున్నాడు. అది మేకల గుంపు అయి ఉండొచ్చు, కానీ గొర్రెను మాత్రం ఆయన గొర్రెని ఆయన ఎరుగును. ఆయన గొర్రె ఆయన స్వరం ఎరుగును. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన గొర్రె ఆయన ఎరుగును, ఆ గొర్రె ఆయన స్వరం ఎరుగును. నమ్ముతున్నారు ఈ మాటకి? ఆమె చెప్తున్నారా? యోహాను సువార్తలో మాట రాయబడి ఉంది. ఎందులో రాయబడి ఉంది? యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? నా గొర్రెలు నా స్వరం వినును, అయి నన్ను ఎమ్మడించును, వాటిని నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? సపరేట్ చేసేస్తున్నాడు, మొత్తం చేసేస్తున్నాడు. తన 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 పదవ ఫలాన్ని, తన మొదటి స్థానాన్ని కలిగిన ప్రజల్ని తీసుకుంటున్నాడు. తీసుకుని ఏమంటున్నాడు ఇప్పుడు? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారు అందము కలిగిన భవనములైన శృంగారముతో కూడిన ఇల్లులైనా ఏమవుతున్నాక గడ్డి పువ్వులే ఒక దినము కాలిపోబోతున్నాయే. అయితే ఆయన వాక్యమైన నీవు నిరంతరము నిలిచి ఉండువు. ఎప్పుడు వాక్యముగా గుర్తించబడాలంటే నీవు ఈ లోక క్రియలకు వేరయ్యి, నీ శరీరంలో ఉన్న ఆలోచనలకు వేరయ్యి, దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ చేయ కార్యముల కొరకు నువ్వు నిలబడినప్పుడు వెలుగు ఉదయిస్తుంది నీ పైన. వెలుగు ఉదయిస్తుంది నీ పైన. ఏమంటారు నిన్ను? మునుపుడి కంటే నీ స్థితి మారింది, మీరు మార్పు చెందారు, మీలో ఏదో జరుగుతుంది. అది ఏంటి? వెలుగు ఉదయించుట. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, దేవుని వాక్యం చదివేస్తుంటది, దేవుడే సాక్ష్యం ఇస్తాడంట. ఏం చేస్తాడు? ప్రభువే సాక్ష్యం ఇస్తాడంట. ఎందుకొరకు? మనమే ఆయన కీర్తి అయి ఉన్నాం. ఏమై ఉన్నాం? కీర్తి. ఆయన మహిమ. ఎవరై ఉన్నారు? మనము. దాన్ని ఆయన వదులుకుంటాడా? నా ఘనతను నేను ఎవ్వరికి ఇవ్వనన్నాడు. ఇప్పుడు ఘనత ఎవరు? మనమే.
ఈ ఘనత వదులుకుంటాడా దేవుడు? చెప్పాలి. వదులుతాడా? ఎక్కడున్నా కానీ తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎక్కడున్నా తీసుకొచ్చి ఆయన ఏర్పరిచిన కాపురులకి అప్పగిస్తారు. హల్లెలూయా. ఆ కాపురులు ఏం చేస్తారు? వారి జ్ఞానముతోను వివేచనతోను దేవుని శక్తి చేత వారిని నడిపిస్తారండి. ఎవరి వైపు నడిపించాలి? వీళ్ళు కాపురులు కూడా ఎవరి వైపు నడిపించాలి? ప్రధాన కాపురు వైపు నడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వాక్యం వైపు నడిపించాలి. ప్రవక్త గిలియా గారు ఎక్కడ నడిపించారు? వాక్యం వైపు నడిపించాడు. అడిగో పెళ్లి కుమారుడు అంటే, అడిగో పెళ్లి కుమారుడు. మనము సర్వ శరీరంగా ఉండి అనేక అవయవాలు ఉన్న మనము వాక్యం వెలుగులోకి వచ్చినప్పుడు ఆయన పెళ్లి కుమార్తెగా మారుతాము. ఆయన ఎదుర్కొంటూ వెళ్తాము. ఆయన విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. దేవుడు మాటలు ఎంతో విలువైనవి. అందులో ఉన్న మనము అంతే విలువ కలిగిన వారు. వాక్యానికి ఎంత విలువ ఉందో ఈ రోజు మనకి కూడా అదే విలువ ఉంది. ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు కార్యాలు జరుగుతాయి అంటే నువ్వు వాక్యానుసారంగా నిలబడినప్పుడు వాక్యము నీ కార్యం నెరవేరుస్తుంది. వింటున్నారా? ఎప్పుడు చేయబడుతుంది? దేవుడు హల్లెలూయా పరిశుద్ధాత్ముడు శరీరధారిగా అయ్యి మన పాపాలు కడిగాడు. దేవుని ఆత్మ మనలో నింపాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అది నిరూపించబడాలంటే నిలబడాలి. ఏం చేయాలి? ఒకే ఒక మార్గం. రుజువు చేయబడే స్థితికి వచ్చేసినప్పుడు ఇంకెవరో వచ్చి నీకు సహాయం చేయరు. ఇది యథార్థమైన మాట. నువ్వు వాక్యాలను నమ్మి నీ స్థానంలో నిలబడాలి. ఎవరు పని కొరకు నిలబడాలి? తండ్రి పని కొరకు నిలబడాలి. తండ్రి ఎక్కడ భాష గారు? నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? మాట్లాడి ఆయనయే బోధిస్తున్న వర్తమానం అంతా ఆయనదే. నువ్వు నేను కలిసి ఏం చేయాలి? తండ్రి పని చెయ్యాలి. మరింతకాలం తండ్రి పని చేయలేకపోతే ఇది ఆ సమయం. తీర్మానం తీసుకుందాం. దేవుని కొరకు ముందడుగేద్దాం. దేవుని రాజ్యాన్ని మనలో కడదాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. అయితే ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతి కలుగును గాక. ఆమేన్.